లోక్సభ స్పీకర్ ఎన్నిక ముగిసింది. ఫలితం కూడా వచ్చేసింది. ఇప్పుడు మిగిలింది డిప్యూటీ స్పీకర్ పోస్ట్ మాత్రమే. దీంతో ఆ పదవి ఎవరిని వరిస్తుందని ఆసక్తికరంగా మారింది. మరి సభాపతి పదవి మాదిరిగానే డిప్యూటీ స్పీకర్ పదవికి సైతం ఎన్నిక తప్పదా, లేదంటే ఏకగ్రీవం అవుతుందా? అది త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ రానుంది. లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు? ఈ విషయంలో అధికార ఎన్డీఏ కూటమిలో పెద్దన్నగా ఉన్న కమలనాథుల ఆలోచన ఏంటి? ప్రత్యేకించి బీజేపీ అంటేనే వారే అన్నట్లుగా అందరూ భావించే మోడీ, అమిత్ షా ద్వయం ఈ విషయంలో ఏమనుకుంటున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవికి సైతం తమ వారినే ఎన్నుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే స్పీకర్ పదవి కమలం తరపున రాజస్థాన్లోని కోటా నుంచి ఎంపీగా గెలిచిన ఓం బిర్లాను వరించింది. దీంతో ఆయన వరుసగా రెండోసారి సైతం లోక్సభ స్పీకర్ అయ్యారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఎన్డీఏలోని కూటమి పార్టీలో ఒకరికిచ్చేందుకు కాషాయ పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ డిప్యూటీ స్పీకర్ పదవి కారణంగానే స్పీకర్ పదవి ఏకగ్రీవం కాకుండా ఎన్నికకు దారితీస్తుంది. లోక్సభలో ఇండియా కూటమి గణనీయంగా బలం పెంచుకోవడంతో తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని పట్టుబట్టాయి. అయితే కమలనాథులు ఇందుకు ఒప్పుకోకపోవడంతో స్పీకర్ పదవి ఏకగ్రీవం కాకుండా 48 ఏళ్ల తర్వాత ఎన్నికకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ విషయంలో అధికార ఎన్డీఏ కూటమి తమ భాగస్వామి పక్షాలకే ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ, జేడీయూల్లో ఒకరికి లోక్సభ ఉపసభాపతి పదవిని ఆఫర్ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఎన్డీఏలో బీజేపీ కాకుండా ఎక్కువ సభ్యులున్న పార్టీల విషయానికొస్తే టీడీపీ, జేడీయూలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకోవడానికి నిరాకరిస్తే ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది కమల అధినాయకత్వం. త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రతిపాదన చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి స్పీకర్ మాదిరిగానే డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా ఎన్నిక అనివార్యమవుతుందా, లేదంటే ఏకగ్రీవం అవుతుందా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది ఇదండి సంగతి కార్యక్రమం. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.